ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చత్ స్వాహ ఓం నమో భగవతే హైగ్రీవాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ 7వ తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనుసు రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం, తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకు చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వీక్షకులకు అంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఈ యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది, అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది, ఆకస్మిక ధన లాభం. రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది. తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం, ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది. శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్య భగవానుడు అంతా కూడా డిసెంబర్ 18వ తారీఖు దాకా ఇక వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటారు. మరియు డిసెంబర్ 7వ తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనుసు రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు. ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు 48 రోజుల దాకా. తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి, రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి, భూ సంపదలు సిద్ధిస్తాయా, గృహయోగాలు కలుగుతాయా, గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి, అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా మీకంతా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. యజ్ఞాతికృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల, చండీ యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల, శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికి కూడా. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. అందరూ కూడా వీక్షకులు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది. శ్రీమాత్రే నమః. మేషరాశి జాతకులకి
ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ 7వ తారీఖు రోజున ప్రధానంగా అంగారకుడి మార్పు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ధనుసు రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా కుజభగవానుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది కావున విశ్లేషంగా మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అదృష్ట యోగం కలుగుతుంది, రాజయోగం కలిసి వస్తుంది. శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రంలో అంగారకుడంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేయడం అనేది మీకు పూర్వజన్మ సుకృతంగా చెప్పడం జరుగుతుంది. నవమ స్థానంలో ఇక్కడ సంచారం చేసిన అంగారకుడంతా కూడా పూర్వ పుణ్యస్థానం అంటారు. ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు సిద్ధించడానికి, స్థిరాస్తి కొనుగోలు చేసుకోవడానికి మంచి ఫలితాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మీరు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి గురించి అయినా కానీ ఆస్తి తగాదాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా రాజయోగానికి ఉంటుంది. మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెల అంతా కూడా విశేషమైన రాజయోగం ఇచ్చే మాసంగా చెప్పడం జరుగుతుంది. వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి వ్యాపారం అంతా కూడా లాభసాటిగా ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా కొనుగోలు కన్నా అమ్మకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అమ్మకాలు చేసుకునే వాళ్ళు అంటే భూ సంపద గురించి అయినా కానీ ఫ్లాట్స్ అమ్మడం కానీ ప్లాట్స్ అమ్మడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇదంతా కూడా రాజయోగం చెప్పడం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా మేషరాశి జాతకులంతా కూడా రాష్ట్రాధిపతి అంతా కూడా నవమ స్థానంలో యొక్కరంగా ఉంటారు కావున మిత్రక్షేత్రంలో అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా మీరంతా కూడా అంగారకుడు ప్రీతికరంగా ఇక్కడ కందిపప్పు దానం చేయడం, ఎరుపు వస్త్రాన్ని దానం చేయడం, బ్రాహ్మణత్వంకంతా కూడా మంగళవారం మంగళహోరలో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా భూమాత ఆరాధన విశేషంగా చేయాలి. భూమాతకు ప్రీతికరంగా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల భూసంపద సిద్ధిస్తుంది. ప్రధానంగా ఎవరైతే గనక భూసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతోటి పారాయణం చేస్తుంటారో భూసంపద సిద్ధించడానికి గృహయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఓం నమో భగవతే భూవరాహాయ నమో నమః నీ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. నామస్మరణ మాత్రం చేతనే మీకంతా కూడా అదృశ్యయోగం కలిసి వస్తుంది. డిసెంబర్ నెలలో మనకి 12వ తారీఖు రోజున అనగాష్టమి సంభవిస్తుంది. అనగాష్టమి రోజున మీరంతా కూడా ఈ యొక్క అనగా స్వామి అయిన దత్తాత్రేయ స్వామిని ప్రధానంగా మీరంతా కూడా స్వామివారిని అంతా కూడా దత్తాత్రేయ స్వామివారిని దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవాలి. ఆ రోజున మీకు అంతా కూడా విశేష యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. 5 గురువారాల రోజున మీరంతా కూడా దత్తాత్రేయ చరిత్ర విశేషంగా పారాయణం చేసుకొని ఒక బ్రాహ్మణత్వంతా కూడా స్వయంపాకం ఇచ్చుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది. పుణ్యక్షేత్రంలో దర్శనంలో భాగంగా గానకాపురాన్ని దర్శనం చేసుకోండి. ఈ మాసంలో అంతా కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామివారి పీఠం ఉంటుంది. ప్రధానంగా పీఠాపురం దగ్గర అయినా కానీ మీరు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి పీఠం అంతా కూడా ఉంటుంది కావున దత్తాత్రేయ స్వామివారి పీఠం అంతా కూడా ఎక్కడైతే ఉంటుందో పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ప్రధానంగా పీఠాపురం దగ్గర మరియు గానకాపురం దగ్గర అంతా కూడా పుణ్యక్షేత్రాలు ఉంటాయి కావున విశేషంగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. గోమాత సేవ విశేషంగా చేయండి. శనగలను నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. అదృశ్యయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా నవగ్రహ దోష నివారణార్థం అంతా కూడా చూసుకోవడం వల్ల మీ జన్మజాతకంలోనే సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఉలవలు, బొబ్బర్లు, శనగలంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది. ఆస్తి యోగం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి స్థిరంగా స్థితించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగానికి కారణం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటాయి. విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరంతా కూడా ఇంట్లో శుభకార్యాల కోసం అంతా కూడా ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా రావి చెట్టుకి 27 ప్రదక్షిణాలు చేసి ఆవునేతో దీపారాధన, అఖండ దీపారాధన రావి చెట్టు మొదట్లో అంతా కూడా పెట్టడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది. రావి చెట్టు ప్రాంగణంలో మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి. ఈ యొక్క బెల్లం అంతా కూడా నివేదన చేయాలి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు, అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై పడ్డనంతా కూడా నివేదన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా మీరు 16 మంగళవారాలు కానీ 20 మంగళవారాలు కానీ
ఈ యొక్క అభిషేకాలు చేయించడం, జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం, ఎర్రటి పూలతో అభిషేకాది, హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉంటుంది. శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కావున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఆర్థిక రుణ బాధలు ఉన్నాయా, ఆర్థిక కష్టాలు ఉన్నాయా, ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి, దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి. మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం, పరిష్కారం ఆచరించడం, విశేషమైన హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, జపాలు, దానాలు, తర్పణాలు అంతా కూడా ఆచరించడం, ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. రావి చెట్టుకు ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆవునేతో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి. గోమాత సేవ విశేషంగా చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోండి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. దత్తాత్రేయుడు అనుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము, సంపద అంతా కూడా లభించాలి, మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః.